హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ సిరి. ఈరోజు వీడియోలో నేను 7 శనివారాల పూజ అయితే చేసుకుంటున్నాననమాట. అండ్ ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ వీక్ పూజ అయితే నేను షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో, ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చండి. సో, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ మనం స్టార్ట్ చేసేది సాటర్డే అయ్యుండాలి. 7 శనివారాలు వరుసగా చేసుకోవచ్చు. మధ్యలో ఏమన్నా ఇబ్బందులున్నా ఆ వీక్ స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేయొచ్చనమాట. సో, నేను ఈ వీడియోలో మనం 7 వారాలు పూజ ఎలా చేసుకోవాలి, అండ్ నేనెలా చేసుకుంటున్నాను అనేదైతే నేను కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, నేను ఎర్లీ మార్నింగ్ మీకు వీడియోలో ఇక్కడ ఫస్ట్ క్లిప్ చూపించినట్లుగా నేను ఎవ్రీ వీక్ ఎర్లీ మార్నింగ్ 3:00 లేస్తాననమాట. సో, 3:00 లేచి ఇల్లంతా ఊడ్చేసి నీట్‌గా మాప్ పెట్టేసుకొని శుభ్రం చేసేసుకుంటాను. సో, ఇదనేది ప్రతి వీక్ కామన్‌గా చేసుకోవాలనమాట. సో, నెక్స్ట్ తర్వాత నేను హెడ్ బాత్ చేసేసొచ్చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుంటాననమాట. ఇంకేమన్నా దోషమున్నా కూడా పోతది. సో, నేనేంటంటే ప్రతి వీక్ పసుపు నీళ్ళైతే ఇల్లంతా చల్లుతాను. ఏది అంటే స్నానం జేసొచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ సేమ్ అలాగనే ఎవ్రీ వీక్ మనం పూజ చేసే ముందు ఈ గడపనైతే పూజించుకోవాలి. మెయిన్ గడపనైతే ఫస్ట్ వాటర్‌తో కడిగేసి గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టుకొని అండ్ ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలనమాట. సో, మనకిష్టం ఏదైనా ముగ్గు వేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇదే ముగ్గు వేసుకోవాలి అట్లా ఏం లేదు. సో, నేనేంటంటే మామూలుగా ఎవ్రీ వీక్ నేను ముగ్గుతోనే వేస్తాను. నాకు ముగ్గు ఎవ్రీ వీక్ ముగ్గుతోనే వేస్తాననమాట. సో, నాకు ఆ వీక్ ముగ్గు అయిపోయింది. సో, నేను చాక్ పీస్‌తో ఏసాను. అండ్ నెక్స్ట్ అయితే నేను ప్రసాదాలు చేసుకుంటాననమాట. సో, నేనేంటంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎట్లా అయితే క్లిప్స్ యాడ్ చేశానో, సో, అదే స్టెప్స్ నేను ఫాలో అవుతాననమాట. సో, నేను ప్రసాదాలు చేసుకొని అంటే అవి స్టవ్ మీద పెట్టేసి మనం పూజా సామాగ్రి కావాల్సినవి రెడీ చేసుకోవచ్చనమాట. సో, నేను ప్రసాదాలు చేసుకునేటప్పుడు స్టవ్‌ని కూడా పూజిస్తాను. అంటే స్టవ్‌కి కూడా పసుపు రాసి, కొంచెం కుంకుమ బొట్టు పెట్టేసి, మనం ఎందులో అయితే చేస్తున్నామో అది దానికి కూడా ఏ పాత్రలో అయితే చేస్తున్నామో, ఆ పాత్రకు కూడా కొంచెం పసుపు, కుంకుమ పెట్టేస్తాననమాట. నేను ఆ రోజు అంటే నేను ప్రతి వీక్, ఎవ్రీ వీక్ ఒక్కొక్క ప్రసాదమే చేస్తాను. అంటే ఎయిదర్ పాయసం కానీ, పులిహోర కానీ ఇట్లా ఏదో ఒకటి చేస్తాను. బట్ ఆ వీక్ అయితే కొంచెం పాయసం అండ్ ప్ర పులిహోర 2 చేస్తున్నాననమాట. మన ఇష్టమండి ఏదైనా చేసుకోవచ్చు. మనకి తగినట్టుగా మనకి చేతనైనంతలో చేసుకోవాలి గానీ ఇట్లానే చేయాలి, ఇన్ని ప్రసాదాలు పెట్టాలి, ఇన్ని నైవేద్యాలు పెట్టాలి అట్లా ఏం లేదు. మనకి చేతనైనంతలో పెట్టుకోవచ్చు. అసలు మీకేమి చేత అవ్వట్లేదు. మీరు కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకొనొచ్చి కొబ్బరికాయ కొట్టినా దేవుడు స్వీకరిస్తాడు. సో, ఇన్ని ప్రసాదాలు కావాలని మనల్ని దేవుడు అడగలేదు. ఏదైనా మనం భక్తితో చేసుకుంటే చాలు. మనం అన్ని ప్రసాదాలు, అన్ని నైవేద్యాలు చేయకపోయినా పర్వాలేదు. సో, అట్ ద సేమ్ టైమ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను పూజ సామాన్లు అన్నీ తీసి ఎవ్రీ వీక్ కడుగుతాననమాట. సో, అది కామన్‌గా చేసుకోవాలి. ఒక వీక్ కడిగేసి పెట్టేసాం గదా అని అట్లా చేయొద్దు. సో, ఎవ్రీ వీక్ మనం దీపపు కుందులు గానీ, అన్నీ గూడా వాష్ చేసుకోవాలి. తర్వాతయితే నేను పీఠం అరేంజ్ చేసుకుంటున్నాను. సెపరేట్‌గా పీఠమే పెట్టుకుంటున్నా. ఎవ్రీ వీక్ అయితే సెపరేట్‌గా పీఠం పెట్టేసి, ఆ పీటకు కూడా పసుపు, కుంకుమ బొట్లేసేసి, బియ్యపు పిండితో ముగ్గు పెట్టుకొని, అండ్ పసుపు, కుంకుమ అండ్ కొంచెం గంధం అండ్ కర్పూరము పచ్చకర్పూరం ఉంటుంది గదా! పచ్చకర్పూరం వేసుకోవాలి. అండ్ పీట పైన వేసే క్లాత్ ఒక్కటే వాడొచ్చు. ప్రతి వీక్ కొత్తది వాడాలి అట్లా ఏం లేదు. ఒక్కటే క్లాత్ వాడొచ్చు. సో, దాన్నేంటంటే పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ టైమ్ వాష్ చేసుకోవాలి. సో, అంటే ఎవ్రీ వీక్ కొత్తది మార్చాలా అట్లా ఏం అవసరం లేదు. సో, నేను అదే క్లాత్ ఫస్ట్ వీక్ నుంచి కూడా అదే క్లాత్ వాడాను. కాకపోతే పూజ అయిపోయినాక నెక్స్ట్ డేనో వాష్ చేసి మళ్ళీ అది వాడేదాన్ననమాట. సేమ్ అట్లానే నేను ప్రతి టైము ప్రతి వీక్ పూజలో నేను గణపతిని ఖచ్చితంగా పెట్టుకుంటాననమాట. ప్రతి పూజలో మనం గణపతికి ఫస్ట్ పూజించిన తర్వాత మన పూజని స్టార్ట్ జేసుకోవాలి. సో, సేమ్ ఇప్పుడు గణపతికి నేను కింద ఒక తమలపాకు పెట్టాను. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలి అన్నప్పుడు మనం 3 గుప్పెలు వీడియోలో చూపించినట్టుగా 3 గుప్పెలు బియ్యం వేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఎవ్రీ వీక్ పూజలో తులసి ఆకులు ఉండేటట్లు చూసుకోండి. సో, నేను తులసి ఆకులు తెచ్చుకొని మాలలాగా పెట్టుకున్నా. అండ్ అది లాస్ట్ వీక్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా పూలు పెట్టుకోవాలి. కొంచెం ఎక్కువగా డెకరేట్ చేద్దామని. సో, అట్లా 2, 3 దండలు తెచ్చుకున్నాననమాట.
సో, అది మీ ఇష్టం. కాకపోతే వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి, సో, ఎక్కువగా పూలతో డెకరేట్ చేస్తే బావుంటది. సో, నేను ఎవ్రీ వీక్ ఏం చేయను. ఎవ్రీ వీక్ తులసి మాల తప్పకుండా తీసుకొస్తాను. బట్ లాస్ట్ డే కాబట్టి కొన్ని చామంతులవి రకరకాల ఫ్లవర్స్ తీసుకొచ్చి అట్లా మాలలాగా దండ కుట్టాననమాట. అండ్ నెక్స్ట్ సేమ్ ఏవైతే పూలున్నాయో అవి నా పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోస్ అన్నిటికి కూడా నేను ఫోటోస్‌లో అదైతే పెడుతున్నాను. మీరు ముడుపు కట్టుకున్నట్లయితే ఎవ్రీ వీక్ పూజలో పెట్టుకోవాలనమాట. సో, అట్లా పెట్టుకోకుండా అయితే ఉండొద్దు. నేను పిండి దీపాలు ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో వస్తుంటదనమాట. ఎట్లా చేసుకోవాలో చూడండి. ఈ వీడియోలో ఏంటంటే పిండి దీపాల్లో కొంచెం బెల్లం ఏసుకోండి. అండ్ బియ్యపు పిండి. బెల్లమైనా వాడొచ్చు. బెల్లపు పొడైనా ఏసుకోవచ్చు. సో, బెల్లం నలగట్లేదని జెప్పేసి నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. అండ్ బెల్లం, కొంచెం బియ్యపు పిండి అండ్ నెయ్యి, ఆవు నెయ్యి అండ్ బనానా. సో, అవన్నీ యేసుకొని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలనమాట. సో, వాటితో ఏంటంటే మనం ఆవు పాలు కలుపుకోవాలి. సో, వాటర్ ఎయగూడదు. ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో, సో, ఇవి కంప్లీట్‌గా ఎవ్రీ వీక్ ఈ ప్రాసెస్ అనేది సేము. ఇంకొకటేంటి అంటే మీరు అంటే ఒక ఫస్ట్ వీకు ఒక 2 పిండి దీపాలు, రెండో వీక్ కూడా 2 ఒకటి పెట్టకూడదు. అండ్ మూడో వీకు 3, నాలుగో వీకు 4 అట్లా వీక్లీ మీరు ఒక్కొక్క పిండి దీపాన్ని పెంచుకుంటా పోవచ్చు. లేదు అంటే ఎవ్రీ వీక్ కూడా మీరు 7 పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ప్రతి వీక్ 7 పిండి దీపాలు పెట్టుకుంటున్నా. ఆ పిండి దీపాలు కూడా మనం కింద పెట్టకూడదనమాట. సో, కింద తమలపాకు వేసుకొని అట్లా మెత్తగా చేసుకొని ఇదేంటి తమలపాకు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి దీపాలు చేసుకొని దీపానికి కూడా మనం నామం బొట్టు పెట్టుకోవాలనమాట. సో, ఇట్లా మీరు ఎవ్రీ వీక్ ఒక్కొక్క దీపాన్ని పెంచుకుంటూ అయినా ఎళ్ళొచ్చు. లేదా 7 పెట్టుకోవచ్చనమాట. సో, వీటినేంటంటే పడేయకూడదు. అంటే, అంటే తొక్కిడి ప్రదేశంలో వెయ్యకూడదు. ఏదన్నా పారే నీటిలో వేయొచ్చు. లేదా ఏదన్నా ఆవుకైనా పెట్టొచ్చనమాట. సో, నెక్స్ట్ అయితే నేను అంతా రెడీ చేసేసుకొని అండ్ పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజలో మెయిన్‌గా ఎవ్రీ వీక్ పెట్టాల్సినయి మీకు నైవేద్యాలు అవ్వలేదు అంటే వడపప్పు, బెల్లం, పానకం అండ్ అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ చాలు. ఇంతవరకు పెట్టైనా మీరు పూజ చేసుకోవచ్చు. లాస్ట్ వీక్‌లో మీరు కావాలన్నప్పుడు అన్నీ జేసుకోవచ్చు. ఫస్ట్ పూజ ఎప్పుడైనా గణపతికి చేసుకోవాలి. సో, నేను ఇట్లానే గణపతికి చేసుకొని, గణపతి అష్టోత్తరం చదువుకొని, తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామిని ఆవాహనం చేసుకున్న తర్వాత పిండి దీపాలు వెలిగించి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, పద్మావతిది, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని పూజనైతే చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ధూపంతో హారతిచ్చేసి, దేవుడికి నమస్కారం జేసుకొని, మన సంకల్పం ఏంటి? ఎందుకోసం పూజ జేసుకుంటున్నాము? అనేదైతే మనం దేవుడి ముందు చెప్పుకోవాలనమాట. ఏదైనా మనం భక్తితో, నమ్మకంగా చేసుకుంటే సరిపోతది. అండ్ పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు ఎవరో ఒకళ్ళని పిలిచి భోజనం పెట్టాలంటారు. సో, అట్లా భోజనం మీకు కుదిరితే పెట్టొచ్చు. లేదు అంటే మీరేదన్నా ప్రసాదం జేసినప్పుడు ఎవరికైనా పెట్టొచ్చు. లేదన్నా గుడికెళ్ళి ఎవరితో అయినా పెట్టొచ్చు. అట్లా అయినా చేసుకోవచ్చు. కుదరని వాళ్ళు అట్లా అవుతది గదా! సో, ఇదైతే పూజ అయిపోయినాక 12:00కి స్టిల్ నా దీపాలు వెలుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఆ రోజు సెవెంత్ వీక్ కాబట్టి నేను ఎవ్వరిని పిలవలేదు. బట్ నేనైతే వంట చేశాను. రైస్, పులిహోర, 2 కర్రీస్, పాయసము, పప్పు ఇట్లా కర్రీస్ చేసేసి నేనేంటంటే ఇక్కడ కొంచెం ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు గదా! లైక్ మాకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ కొంతమంది ఫుడ్ లేకుండా కూర్చొనుంటారు. సో, వాళ్ళకట్లా పెడితే కొంచెం బావుంటది. దేవుడు కూడా అదే కోరుకుంటాడనమాట. ఎవరో ఒకళ్ళకి కాస్తో కూస్తో కొంచెం మన వంతు సహాయంగా మనం ఉంటే అప్పుడే దేవుడికి కొంచెం హ్యాపీగా, తృప్తిగా అనిపిస్తదనమాట. సో, నేను ఆ వీక్ ఏంటంటే అన్నీ వంటలు చేసేసి నేను స్కూలుకెళ్తాననమాట. స్కూలుకెళ్ళి మార్నింగే కర్రీస్ అన్నీ చేసేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ వచ్చి రైస్, పులిహోర అన్నీ చేసేసి బాక్స్‌లో అయితే ఇక్కడ ప్యాకింగ్ చేసేసి ఎళ్లి నేను వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేశాను. సో, ఇట్లా అన్నా వాళ్ళకి ఒక పూట నేను ఆకలి తీర్చిందాన్నవుతాను. సో, ఈ పూజ పేరుతో అన్నా నేను ఒకళ్ళకి ఆకలి తీర్చిందాన్నవుతానన్న థాట్‌లో సో, మీరిలా అయినా చేయొచ్చు. లేకపోతే మీ చుట్టాలని ఎవరినైనా పెట్టొచ్చు. అండ్ కొంతమంది ఆకు, వక్క ఇస్తారు. జాకెట్ ముక్కలు పెట్టడం, బట్టలు పెట్టడం. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో జేస్తారు. బట్ నేనేంటి అంటే ఇట్లా అన్నీ ప్యాకింగ్ జేసేసి పాపం వాళ్ళకి ఒక పూట ఫుడ్ పెట్టేసాను. అండ్ ఆ రోజు ఏంటంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసమే ఉండాలి. సో, వాటర్ తాగొచ్చు. బట్ ఇంకా వేరే ఏమి తినకూడదు. అండ్ నైట్ వచ్చేసి డిన్నర్‌కి కొంచెం ఏదన్నా లైక్ టిఫిన్ టైప్‌లో తినొచ్చనమాట. సో, చూసారు గదా! ఇట్లా ప్యాక్ చేసేసి నేను తీసుకెళ్తున్నామనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అయితే టెంపుల్‌కెళ్ళాము.
ఎవ్రీ వీక్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రావచ్చు. సో, నాకు ఎవ్రీ వీక్ ఒక్కొక్క వీక్ కుదరదనమాట ఎళ్ళేదానికి. ఎళ్ళలేదు. సో, నేను ఈ లాస్ట్ వీక్ ఏదైతే ఇప్పుడు చేశానో, సో, మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. సో, ఆ రోజు సాటర్‌డే కాబట్టి ఇక్కడ సాటర్‌డే మార్కెట్ ఉండింది. సో, ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది గదా! ఒక టెంపుల్ గోపురము. సో, ఆ టెంపుల్‌కే నేను వచ్చాను. సో, ఇట్లా ఇప్పుడు పూజ అనేది ఏదో కోరికలు తీరిపోతాయి ఇట్లా అని కాదు గానీ, మనకి ఒక డెడికేషన్ అనేది ఉంటది. సో, చూసారా ఎవ్రీ వీక్ 3:00కి లెగవటం అనేది అది కూడా ఒక డిసిప్లైన్ అనమాట. సో, ఆ డిసిప్లైన్ బిల్డ్ అవుతదన్న థాట్‌లో నేను ఇట్లా పూజ చేద్దాము, పూజ చేసుకోవాలి, ఇట్లా అనిపిస్తూ చేసుకోవాలి. అండ్ పూజ చేయటం వల్ల ఒక డెడికేషన్ అనేది ఏర్పడుతదనమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమన్నా నేను కవర్ చేయటం, ఇంకేమన్నా చెప్పడం మర్చిపోయి ఉంటే కమెంట్ చేయండి. సో, ఏమన్నా మిస్టేక్స్ చేసున్నా కమెంట్ చేయండి.